మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. ఇప్పటికే తిరుమల లడ్డు వ్యవహారంలో అనేక వివాదాలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పును కూడా ఇచ్చినటువంటి విషయం తెలుస్తుంది. అదే సిట్ ఏదైతే కొంతమంది అధికారుల పర్యవేక్షణలో దీనికి సంబంధించి కూడా విచారణ చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు సిట్ ఒకసారిగా కదిలింది. సిట్ అధికారులు తిరుపతికి చేరుకునేటువంటి క్రమంలోనే కింది స్థాయి అధికారులు డిఎస్పీల ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది. ఎక్కడైతే మనకి తిరుమలకు సంబంధించి లడ్డూ తయారీకి ఎవరైతే నెయ్యిని సరఫరా చేశారో వారికి సంబంధించినటువంటి ఆ ల్యాబ్స్లో ఆ డైరీల్లో నిన్న 2 రోజుల పాటు అంటే శని ఆదివారాలు 2 రోజుల పాటు దర్యాప్తు చేశారు. దానికి సంబంధించి కూడా తనిఖీలు అయితే జరిగినటువంటి పరిస్థితి. ఏఆర్ డైరీ అదేవిధంగా వైష్ణవి డైరీకి సంబంధించి తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ అలాగే చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్ కూడా సపరేట్ టీమ్స్గా అంటే ఈ డైరీలకు సంబంధించి ఇచ్చినటువంటి నెయ్యికి సంబంధించి నాణ్యతకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ఆ ల్యాబ్స్ అదేవిధంగా ఆ ల్యాబ్లో ఉన్నటువంటి ఎవరైతే నిపుణులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలు అక్కడ ఉన్నటువంటి డేటా ఆ రిపోర్ట్స్ పర్టికులర్గా ఆ డాక్యుమెంట్స్ వీటన్నిటినీ కూడా సీజ్ చేసి అక్కడ సేకరించినటువంటి పరిస్థితి. అంటే మరొక ఏదైతే ఈ 2 డైరీలతో పాటుగా సిట్ అధికారులు ల్యాబ్స్ను కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా వైష్ణవి డైరీకి కానీ ఏఆర్ డైరీకి కానీ నిజంగా అది పాలను ప్రాసెస్ చేసి వెన్నను తీసేటువంటి ఎక్విప్మెంట్ ఉందా, ఒకవేళ వెన్నను తీస్తే ఆ కేజీ వెన్నలో నుంచి నెయ్యి ఎంతవరకు వస్తుంది, నెయ్యి ఎంత పర్సంటేజ్ వస్తుంది, వీటన్నిటిని కూడా కూలంకుషంగా అక్కడ డీటెయిల్డ్గా అక్కడ వారైతే మాత్రం తనిఖీలు చేపట్టారు, విచారణ చేపట్టారు. సో సిట్ బృందం త్వరలోనే తిరుమలకు రాబోతుంది. దీనికి సంబంధించి కూడా క్రింది స్థాయి అధికారులు అయితే మాత్రం మొత్తం 5 టీమ్స్గా సపరేట్ అయ్యి అక్కడ మొత్తం కూడా ల్యాబ్లు ఎవరైతే అక్కడ ల్యాబ్కి రిపోర్ట్స్ ఇచ్చారో ఆ ల్యాబ్లో నుంచి రిపోర్ట్స్ ఇచ్చారో ఆ ల్యాబ్స్ అదేవిధంగా ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ ఈ 2 డైరీల్లో కూడా అధికారులు సపరేట్గా తనిఖీలు చేశారు. సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి విచారణను దర్యాప్తును పూర్తి చేసి వాస్తవాలను నిగ్గు తేల్చాలని మొత్తం ప్రతి ఒక్క హిందువు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి ఆరోపణలు రావడం, నెయ్యి కల్తీ మీద ఇలాంటి దుమారం రాగడంపై వెంటనే దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని కూడా భక్తులు కూడా కోరుకుంటున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చాలా పారదర్శకంగా ఈ నివేదిక వస్తుందని అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.